మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ బ్లాస్ట్ తో జమ్మూ కశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్ లో జరిగిన పేలుడు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నౌగాం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అర్ధరాత్రి 11:22 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృంద సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి ఒక్కసారిగా పేలిపోయాయి. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. చిన్న పేలుడులు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి, స్కిమ్స్ కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగాం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది కూడా ఇదే నౌగాం పోలీస్ స్టేషన్. ఈ దర్యాప్తులోనే వైద్యులు, ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ కు గుట్టు రట్టు చేశారు. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో గుర్తించారు. అప్పుడు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల పాలిట మృత్యు పాశంగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది. मेरा जी था क्यों सर थोड़ा बहुत सिचुएशन, कितने लोग घायल हैं सर? थोड़ा बहुत सिचुएशन बताइए क्या है अभी सर? थोड़ा सा डिटेल तो दीजिए। थोड़ा डिटेल तो बता दीजिए।